ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా? నిజంగా ఈ లోకంలో చాలామంది వారు సంపాదించినటువంటి ఆస్తిపాస్తులను బట్టి, ఐశ్వర్యంను బట్టి, పశు సంపదను బట్టి, ఇలా వారు సంపాదించినటువంటి యావత్తును బట్టి చాలా గర్విస్తూ ఉంటారు, చాలా అతిశయిస్తూ ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ఆమేన్. నిజంగా ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకు చెప్తున్నటువంటి మాట, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. మరి దేవుని యందు అతిశయించుకోకుండా, ఇది కేవలం నా కష్టార్జితము ద్వారానే నా యొక్క కుటుంబంలో నేను ఈ యొక్క సంపాదనను కలిగి ఉన్నాను అని వారు స్వబుద్ధిని ఆధారము చేసుకుని జీవిస్తూ ఉంటారు. వారి యొక్క సొంత తెలివితేటలను ఆధారం చేసుకొని దేవుణ్ణి సహితం పక్కన పెట్టేసి వారి యొక్క జ్ఞానమును బట్టి గర్వించేటువంటి వారు చాలామంది ఉంటున్నారు. అయితే దేవుని యొక్క వాక్యం చాలా క్లియర్గా మనకు చెప్తా ఉంది, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను. కీర్తనల గ్రంథంలో కూడా కొందరు రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము అని. అవునా అండి? గుర్రాలను బట్టి, రథాలను బట్టి అతిశయిస్తూ ఉంటారు. కానీ నిజమైనటువంటి దేవుని పిల్లలు, నిజమైనటువంటి క్రీస్తు పిల్లలు ఎలా ఉంటారు అంటే, వారు సంపాదించిన దేనిని బట్టి అయినా, వారు కలిగినటువంటి యావత్తును బట్టి కూడా, ఇది కేవలం దేవుని యొక్క కృప వలన మాత్రమే నేను పొందుకున్నాను అని దేవుని యందు అతిశయించేటువంటి వారు ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి మనం ఎవరమైనా సరే, మనము ఎవరి యందు అతిశయిస్తున్నాం? దేవుని యందా, లేకపోతే మనము కలిగి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను బట్ట, లేకపోతే మనము కలిగి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్ట? ఒక్కసారి మన యొక్క హృదయాన్ని ఈ ఉదయకాల సమయంలో పరిశీలన చేసుకొని, నిజంగా ఒకవేళ వ్యతిరేకమైనటువంటి ఆలోచన ఉంటే వాటిని తీసివేసి మనం దేవుని యందే అతిశయపడు వారుముగా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఉందుమగాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, సర్వోన్నతుడా, మీకు స్తోత్రములు అయ్యా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుచుంటున్నాం. ప్రవ్వా, గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు. మేము కలిగినటువంటి ప్రతిదీ కూడా కేవలం మీ కృప వలన మాత్రమే మేము పొందుకున్నాము అని ప్రవ్వా, మీ అందు మేమందరము కూడా అతిశయించు వారుముగా ఉందుముగా కానీ ప్రార్థిస్తుంటున్నాం. ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.